హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ. సో ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో. మా బాబుకి అప్పుడే 6 months కంప్లీట్ అయ్యాయన్నమాట. సో ఆ యొక్క సెలబ్రేషన్స్ ఈ వీడియోలో మీకు మొత్తం అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం చేసాము, ఎలా జరిగింది అనేసి. అండ్ ఆ రోజే మేము ఫోటోషూట్ కూడా తీసాము. సో ఆ ఫోటోషూట్ వీడియో సపరేట్గా నేనైతే ఒక వీడియో లాగా నేను తీసి పెడతాను. సో ఇప్పటికైతే నేను బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేసి అయితే నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెకరేషన్ అయితే నేను ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, ఏమీ చేయలేదు. నార్మల్గా ఒక బ్యానర్ తీసుకొచ్చి ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని అదొకటైతే పెట్టాను. నెక్స్ట్ తర్వాత కేక్, ఎస్పెషల్లీ ఈ ఒక చిన్న సెలబ్రేషన్లో అట్రాక్టివ్గా కనిపించింది కేక్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ కేక్ మా బాబు చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అంటే వాడి ముఖంలో ఆ యొక్క హ్యాపీనెస్ నాకు బాగా కనిపించింది. ఎందుకంటే కేక్ చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ కేక్ని అదే పనిగా ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి, దాన్ని స్మాష్ చేయడానికి చాలా ట్రై చేశాడనమాట. సో కేక్ డీటెయిల్స్కి వచ్చేసి కేక్ వచ్చేసి కేక్ బార్ కర్నూలు అండి. ఈ పేజ్ నుంచి నేనైతే ఆర్డర్ అయితే ఇచ్చాను. కస్టమైజ్డ్ కేక్ అనమాట. మా బాబుకి వాటర్ మిలన్ థీమ్తో అయితే తీసుకున్నాము. కోకో మిలన్ అంటారు కదా, రైమ్స్ అయితే వస్తాయి కదా యూట్యూబ్లో. సో అలా ఆ యొక్క రైమ్స్ అయితే మా బాబు ఎప్పుడు ఎక్కువగా చూస్తాడు. సో అందుకనేసి ఆ థీమ్తోనే చేయించాలనేసి ఆ యొక్క ప్లాన్తో నేనైతే అలా డిజైన్ చేయించుకున్నాను. కేక్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అని అసలు చెప్పలేము. అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయింది అనమాట, అంత బాగుంది కేక్ అయితే. సో అందుకనేసి మీరు కూడా ట్రై చేయండి. నేను వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దాంతోపాటు కింద ఇక్కడ డిస్ప్లే చేస్తాను వాళ్ళ పేజ్ని ఒక డీటెయిల్స్ అన్నీ. అండ్ కేక్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది, అసలు చెప్పాల్సిన అవసరమే లేదనమాట. సో అంత బాగుంది, నాకైతే ఫుల్గా నచ్చేసింది అనమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అంత హెవీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు, చాలా ఎక్స్పెన్సివ్గా మనము ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. చాలా తక్కువ కాస్ట్లోనే మనం అనుకున్న రేంజ్లోనే వస్తుంది అనమాట. సో అలా అయితే మేము ప్లాన్ చేసుకునేసి జస్ట్ సింపుల్గా ఇలా ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట. కానీ ఎప్పటికైనా పిల్లలకి ఫ్యూచర్లో గుర్తుండాలి కదా. సో మనకంటూ ఇలా సెలబ్రేషన్స్ ఇలా జరిగింది మనకు అనేసి వాళ్ళకి గుర్తుండాలనేసి నేను ఆ యొక్క మెమోరీస్ని నేను నా యొక్క లైఫ్లో పెట్టుకోవాలి అనేసి ఆ థాట్తో నేనైతే ప్లాన్ చేశాను అనమాట. సో అలా చిన్నగా అయితే కూర్చోబెట్టాము. అసలు నార్మల్గా జస్ట్ నేను వేరే అవుట్ఫిట్ అయితే వేద్దాం అనుకున్నాను, కానీ బాబు ఫుల్ క్రాంకీ అవుతున్నాడు, ఎందుకు ఇబ్బంది పెట్టకూడదని జస్ట్ నార్మల్గా జీన్స్ ప్యాంట్ ప్లస్ పైన ఒక టీషర్ట్ లాగా వేసేసి కూర్చోబెట్టేశాను అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేశానండి. కేక్ అయితే వాడికి చాలా బాగా నచ్చింది. ఫుల్గా మేము కేక్ కటింగ్ అయిన తర్వాత కూడా తిన్నాడనమాట. నచ్చదేమో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మాకు ఎంత బాగా నచ్చిందో మా బాబు కూడా అంతే బాగా నచ్చింది అనమాట. సో అలా వాడిని కూర్చోబడానికి నానా విధాలుగా ట్రై చేస్తున్నాం అనమాట. సరిగ్గా కూర్చోలేకుంటాడు, అంటే ముందుకు రావాలని సైడ్కి పడుతున్నాడు అనమాట. సో అలా చూస్తున్నాడు అదే ఎన్ని విన్యాసాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో అలా జరిగిందనమాట మొత్తానికి. వాయిస్ అయితే అసలు ఏం బాగాలేదు, ఎందుకో ఏం లేదో తెలియదు, కానీ 4 days నుంచి వాయిస్ అసలు చాలా రఫ్గా వస్తుంది. మాట్లాడుతుంటే కూడా ఏదో అంటే చాలా కష్టంగా మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అలా కానీ నేను మీకోసము వీడియో మొత్తం ఎడిటింగ్ చేసేసి మీకు అప్లోడ్ చేయాలనేసి నేను చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అందుకని అండ్ స్పెషల్లీ నేను దీనికంటే ముందు చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ హోల్డ్లో పెట్టేసి ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు ఏంటి అంటే నాకు చాలా బాగా నచ్చింది అండ్ స్వీట్ మెమొరీస్గా ఉండాలి అనేసి నేను ఇలా ప్లాన్ చేసేసి అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, అలా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. నేను ఎవరిని పిలిచలేదు అండ్ నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు, జస్ట్ మేము అండ్ మా అమ్మ వాళ్ళు మాత్రమే వచ్చారనమాట. వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే వచ్చారు. నేను ఎక్కువ గ్రాండ్గా చేయాలనేది ఏం అనుకోలేదు. ఫస్ట్ బర్త్డే చూసుకుందాం, ఇప్పుడు నార్మల్గా సింపుల్గా చేసుకుందాం అనేసి ఇలా అయితే ప్లాన్ చేసామన్నమాట. సో మేము కూడా చాలా సింపుల్గా అవుట్ఫిట్ అయితే వేసుకున్నాము. అండ్ మా హస్బెండ్ యాజ్ యూజువల్గా ఆయన నార్మల్గానే వేసుకున్నాడు అండ్ నేను కూడా నార్మల్ చుడిదార్ అయితే వేసుకునేసి ఇలా అయితే ప్లాన్ చేసామన్నమాట. అండ్ చాలామంది అడిగారు ప్రెగ్నెన్సీ విషయంలో కూడా చాలామంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. నార్మల్ డెలివరీకి మీరు ఎలా ట్రై చేశారు, ఏం యూస్ చేశారు, ఏం లేదనేసి చాలామంది అడిగారు. సో అది ఒక సపరేట్ వీడియో అయితే నా గొంతు కొంచెం సెట్ అయిన తర్వాత నేను సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తాను. వీడియో తీసి మీకు అయితే పోస్ట్ చేస్తాను. సో వెయిట్ చేయండి దానికోసం అనేసి, మీకు కంపల్సరీ అయితే వస్తాయి. అండ్ దీంతోపాటు ఫుడ్ వ్లాగ్స్ కూడా అండి. చాలామంది కుకింగ్ వీడియోస్ కానీ ఫుడ్ వ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అలా ఎలా అయితే చూస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా ప్లీజ్ అండి దయచేసి మీరు అలా చూడండి. మీరు అలా చూస్తే నాకు మంచి వ్యూస్ వస్తుంది, నాకు మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఎంత సపోర్ట్ చేసి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటేనే నాకు అంత బాగుంటుంది కదా. సో అందుకనేసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో మంచిగా చేయాలి అనేసి, సో అందుకనేసి చెప్తున్నాను. ఇది నా యొక్క రిక్వెస్ట్ అనమాట. సో అలా మేము కేక్ కటింగ్ అయితే చేయించేసి
ఇంకా ఒకరి తర్వాత ఒకరు కేక్ అయితే తినిపిస్తున్నామంట బాబుకి. బాబు ఇంకా అసలు తినిపించకపోతే ఏడుస్తున్నాడు. జస్ట్ కొద్దిగానే తినిపించాలి అనేసి, అంటే మళ్ళీ కాఫ్ అలా వస్తే కష్టం కదా. సో అందుకనేసి నేను ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. కానీ కేక్ మొత్తానికి మేమైతే ఫినిష్ అయితే చేసాము. చెప్పాను కదా, కేక్ అయితే చాలా బాగుంది. డిజైన్ అవుట్పుట్ కానీ రిజల్ట్ కానీ నేను ఏ విధంగా అయితే అనుకున్నానో ఆ విధంగానే నాకు వచ్చిందనమాట. సో అందుకనేసి చెప్తున్నాను. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను అన్నీ ఇస్తాను మీకు. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. నా వీడియో చేసి మీరు ఎవరైనా వాళ్ళకి రెఫర్ చేశారంటే మీకు ఇంకా మంచి డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో అందుకనేసి నేను చెప్తున్నాను, నా ఛానల్లో ఇలా చూశాను అనేసి మీరు వాళ్ళకి చెప్పారంటే కూడా వాళ్ళకి ఇస్తారనమాట డిస్కౌంట్. సో అందుకనేసి మీరు చెప్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ అండి, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ అంటే హిట్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగా మీకు అలా నోటిఫికేషన్ రావాలి కదా. సో అందుకనేసి చెప్తున్నాను. సో